అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వచ్చేసి మా 8th యానివర్సరీ. దాని సందర్భంగా నేను ఈరోజు పాయసం చేస్తున్నాను. అలాగే పూజ ఉంటుంది, అలాగే మేము గుడికి కూడా వెళ్తాము. ఈరోజు నా లైఫ్లోనే వెరీ 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 స్పెషల్ డే కాబట్టి ఈరోజు మొదటగా పసుపు అనేది శుభప్రదం కాబట్టి పొయ్యిని పూజించుకుంటూ ఉన్నాను. తర్వాత ప్రసాదంకి పాయసం అనేది చేస్తాను. తర్వాత పటాలు తుడుచుకుంటాను. వీలైనంత వరకు వీడియో అయితే షూట్ చేస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కపిల్ తీర్థంకి వెళ్ళాము, అభిషేకంకి బుక్ చేసుకున్నాము కాబట్టి కపిల్ తీర్థం కూడా చూపిస్తాను ఈ వీడియోలో. మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు. ఈరోజు అంటే మా పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అయితే మేము పాయసం అయితే చేస్తున్నాను. రిత్విక్కి అలాగే ఇంట్లో అందరికి కూడా పాయసం చాలా ఇష్టం కాబట్టి ఏ స్పెషల్ డే వచ్చినా సరే పాయసం అయితే ఇంట్లో కంపల్సరీ. ఇప్పుడు నేనైతే పాయసానికి పెట్టేశాను. ఇప్పుడు పాయసం పెట్టేసిన తర్వాత పటాలు అయితే తుడుచుకోవడానికి వెళ్ళిపోయాను. ఇప్పుడు పటాలు అయితే తుడుచుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో పెళ్ళి అనేది ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. పెళ్ళికి ముందు తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో పెళ్ళికి తర్వాత భర్త అనేవాడు అంత ఇంపార్టెంట్. అది నేను ఇక్కడ చెప్తా ఉన్నాను, కానీ వాయిస్ డిస్టర్బెన్స్ వలన నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తా ఉన్నాను. పెళ్ళికి ముందు తండ్రి బాగుండాలి, పెళ్లి తర్వాత తండ్రితో సమానంగా చూసుకునే భర్త బాగుండాలి. నాకైతే మా వారు తండ్రిలాగా ధైర్యం ఇస్తారు, తల్లిలాగా ప్రేమగా చూసుకుంటారు, భర్తలా బాధ్యతగా చూసుకుంటారు, ఒక స్నేహితుడిలా. నాకైతే చాలా మంచి భర్త దొరికారు. అలాగే ప్రతి ఆడపిల్లకి దొరకాలని నేను కోరుకుంటున్నాను దేవుడి సాక్షిగా. నేనైతే మా పెళ్లి రోజు సందర్భంగా నేను కొన్ని మాటలు అయితే చెప్పదలుచుకున్నాను. ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అనేది ఒక ముఖ్యమైన ఘట్టము. దయచేసి ప్రియమైన అన్నదమ్ములారా, మీరు అమ్మాయిని హింస పెట్టకుండా చూసుకోగలము అనుకుంటేనే పెళ్ళి అనేది చేసుకోండి, లేకపోతే చేసుకోవద్దు. అలాగే మీకు పుట్టిన పిల్లలని సక్రమంగా చూసుకోగలుగుతాము అంటేనే పెళ్ళి అనేది చేసుకోండి, లేకపోతే చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న తప్పు వలన మొత్తము కుటుంబం అనేది ఎంతో బాధపడుతుంది. కాబట్టి పెళ్ళి అనేది ఇష్టపూర్వకంగా చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు ముందే చెప్పండి ఇష్టం లేదు అని చెప్పి. అలాగే అమ్మాయిలు కూడా భర్తల ఆర్థిక స్తోమతను బట్టి నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. అదే నేను ఈరోజు చెప్పదలుచుకునేది. అందుకే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త పలాసల రామ. ఇప్పుడు మేమైతే కపిల్ తీర్థంకి వెళ్తున్నాము. కపిల్ తీర్థంలో అభిషేకం కోసం మేము బుక్ చేసుకున్నాము.
అందుకు మేము ఈరోజు కపిల్ తీర్థం అయితే వెళ్ళిపోతున్నాము. అభిషేకం కోసం చెరుకు రసం అనేది తీసుకుంటున్నాము. ఈ చెరుకు రసం మన షాప్లోదే. చెరుకు రసంతో పాటు తేనె, చక్కెర స్వామివారికి మేము అభిషేకానికి అయితే తీసుకెళ్తా ఉన్నాము. ఇప్పుడు మేమైతే కపిల్ తీర్థంకి వెళ్తా ఉన్నాము. కపిల్ తీర్థం అనేది మనం అందరం చూడాల్సిన ఒక ముఖ్యమైన స్థలం అన్నమాట. ఎంతో బాగుంటుంది చూడ్డానికైతే. ఇప్పుడు అభిషేకం కాబట్టి స్వామివారి దర్శనం అనేది నిలిపివేశారు. దర్శనం లేకుండా ఓన్లీ అభిషేకం చేసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది, అందుకే ఫాస్ట్ గా వెళ్తా ఉన్నాము. అందుకే వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. అందరు స్వాములు ఇక్కడే కొలువై ఉన్నారు. ఇక్కడ మేము స్వామివారి అభిషేకము అలాగే దర్శనము పూర్తి చేసుకుని బయటకైతే వచ్చేస్తా ఉన్నాము. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము ఎంత బాగుందో నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. పైన లోపల స్వామి ఉన్నాడు అనేది నాకు తెలియదు. అందరూ పైకి వెళ్తా ఉంటే అక్కడ స్వామి ఎవరు అని అడిగితే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు అని చెప్పారు. అందువలన ఈరోజు మేము పైకి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇదంతా కపిల్ తీర్థము ఎంత బాగుంటుందో అండి. చూడడానికైతే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే వర్షాలు లేవు కాబట్టి పైనుంచి నీళ్లు పడడం అనేది ఆగిపోయింది. కానీ కోనేరు అయితే మాత్రం చాలా బాగుంది. వచ్చిన వాళ్ళైతే కపిల్ తీర్థం చూడకుండా మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. ఎంతో బాగుంటుంది చూడడానికి. కానీ స్వామివారి ఆలయము మాకైతే ఈరోజు చాలా బాగా దర్శనమైంది. ఇక్కడ చూడండి, పిల్లలు అయితే ఆనందంతో కేరింతలు అయితే కొడతా ఉన్నారు. ఇక్కడ స్వామివారి లింగాలు ఎక్కడెక్కడ ఏ రూపంలో దర్శనమిస్తాయి అనేది ఇక్కడ గోడపైన అయితే ప్రచురించేశారు. ఈ వీడియోలో మీరైతే చూసేయండి. ఇక్కడ మేమైతే బయటకైతే వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఈ ప్రాంగణం చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. ఇక్కడే చాలా బాగుంటుంది. ఇదేనండి మన శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి. చాలా బాగుంటుంది. ఇక్కడైతే చిన్న చిన్న రింగులు అలాగే భగవద్గీత, రామాయణము అన్నీ అమ్ముతున్నారు. వీలైనంత వరకు అందరూ భగవద్గీత అలాగే రామాయణము కొనుక్కొని చదవడానికే ట్రై చేయండి. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ ధన్యవాదాలు.